నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. నమస్తే కిరణ్ శర్మ గారు. అఖండ ఐశ్వర్యమస్తమ. రవి సంక్రమణం అంటే ఏంటి? గోచార రీత్యా రవి సంక్రమణం ఎలా ఉంటుంది? ద్వాదశ రాశులకి ఈ రవి సంక్రమణం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కుంభరాశి వారి ఫలితాలు. మరి కుంభరాశి వారికి ఎలాంటి కర్కాటక సంక్రమణ రవి ఫలితాలు ఉంటాయని అడిగితే, షష్ఠవ స్థానంలో ఉన్నటువంటి యొక్క రవి వల్ల శత్రు నాశనం ఉంది, నజరు కూడా ఉంది. దృష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఏమిటి? ఆకస్మిక ధనలాభం ఉంది, ఆకస్మిక ధన నష్టం ఉంది, మోసగాళ్ళ ద్వారా మోసపోయే అవకాశం ఉంది, మంచి వాళ్ళతో మెప్పు పొందే అవకాశం ఉంది, కాంట్రాక్టర్లకి ధనం వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, తాత్కాలిక ఉద్యోగం పూడిపోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడానికి అవకాశం. అంటే ఇక్కడ 50-50 కాదు. కొంతమందికి ఏమో శుభయోగాన్ని కలిగిస్తుంది, కొంతమందికి ఏమో నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని గమనించండి. సప్తమాధిపతి ఈ కుంభరాశికి రవి షష్టమంలో ఉండడం, ధనాధిపతి లాభాధిపతి గురుడంతో ఉండడం, కాబట్టి గురుడి వల్ల మంచి శుభయోగాలు ఉన్నాయి. రవి వల్లనే చెప్తున్నాను కాదు స్వామి, రవి గురించి చెప్పండి అన్నప్పుడు మీకు కొద్దిగా శత్రువుల బేడద, ఇబ్బందులు, స్వల్ప అనారోగ్యాలు, ఉదర సంబంధ ఇబ్బంది వచ్చే అవకాశం. మరి మంచి ఫలితాలు, షేర్ మార్కెట్ లాభం ఉంది, ధనయోగం ఉంది, కోర్టు వాదాల విజయం కలిగే అవకాశాలు, విదేశాలు వెళ్లే అవకాశం, విదేశాల విద్యా లాభం ఉంది, అలాగే రైతన్నలకి పంట లాభం ఉంది, ముఖ్యంగా చెరుకు, ఈ పొద్దుతిరుగుడు వేసే వాళ్ళకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, కళాకారులకు క్రీడకు లాభం ఉంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కూడా ఉంది, రాజకీయ రంగంలో నష్టం ఉంది, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇలా కొన్ని ఇబ్బందులు మరి 60% పాజిటివ్గా పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచి విషయం గమనించుకుంటూ, ముఖ్యంగా మీరు ఓటీపీలు ఎవరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఏకాగ్రత మరియు సమయపాలన ఈ రెండు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీ విద్యలో పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటాయని స్పష్టంగా చెప్తూ, ఇది కర్కాటక సంక్రమణ రవి వల్ల వచ్చేటువంటి 12 రాష్ట్రాలు ఉన్నటువంటి శుభ ఫలితాలు. ఇబ్బందికర వాతావరణం ఇది గమనించుకొని తగిన పరిహారాలు చేసుకొని జన్మజాతకం చూసుకొని మీరు మీ ప్రయత్నం, మీ జీవన ప్రయాణాన్ని మొదలెడితే అద్భుతమైన యోగాన్ని తెలియజేసుకుంటూ శుభమస్తు. గురుగారు, మీరు ముందుగా చెప్పారు కదా 100% జాతకాలు కన్ఫర్మ్ కావు అని చెప్పని. నేను ఒకటి విన్నాను, అంటే పార్వతీదేవి ఒక శాపం ఉన్నది, ఎవరు ఎంత పెద్ద జ్యోతిష్కుడు చూసినా సరే అది 100% అవ్వదు అన్న శాపం ఉన్నది అని నేను విన్నాను. ఇది ఎంతవరకు? పురాణ గ్రంథాల్లో శివుడు అమ్మవారికి చెప్తూ ఉంటాడు. అంటే అమ్మవారు అడుగుతుంది, ఏమిటి మనకి భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆధారము వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా, వాళ్ళ జాగ్రత్త పడాలంటే కొద్దిగా భవిష్యత్తు తెలవాలి కదా, అంటే అటువంటి మహాగ్రంథం ఒకటి ఉందని చెప్పేసి పరమేశ్వరుడు అమ్మవారికి చెప్తుంటాడు. అమ్మవారికి శ్రద్ధగా విను అని చెప్తుంటాడు. కొంత చెప్పిన తర్వాత వినదు అమ్మవారు, పరధ్యానంగా ఉంటారు. అని శివుడు కోపం వచ్చేస్తుంది. నేను చెప్పినా కనీసం ఇంత శ్రద్ధగా భావి లోకానికి, అంటే భవిష్యత్తులో పనికొచ్చేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను, నీ వల్ల 10 మందికి తెలియాలి విషయం అని చెప్పి చెప్తుంటే ఇంత అశ్రద్ధగా వింటావా, నీ చెప్పినంత కూడా నిష్ఫలమవుగాక అని చెప్పి తిడతాడు. ఆవిడ ఒక మాట అంటాడు. అనగానే ఆవిడ కోపం వచ్చేస్తుంది. వచ్చేసి ఏంది నన్ను అనవసరంగా ఏదో విషయం నన్ను ఎందుకంటావు, చెప్పగా ఇందాక 3 పిల్లల మధ్య గొడవలు ఉంటూనే ఉంటాయి. ఆవిడ ఇంకొక కోపం పెరిగిపోయి, ఈగో పెరిగిపోయి, చట్ నన్ను అంటావా, నువ్వు అన్నావు కాబట్టి ఎవరికైతే భవిష్యత్తు తెలిసేటువంటి ఉందని నువ్వు చెప్తున్నావో అందరికీ ఆయన వరం ఇచ్చేస్తాడు ముందే, భవిష్యత్తుని అంచనా వేయొచ్చు అనే విషయం చెప్పాడు. ఎవరైతే నువ్వు భవిష్యత్తుని అందరికీ ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా భావి విషయాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఇచ్చావో వాళ్ళందరూ కూడా 100% కరెక్ట్ గా చెప్పరు అని శాపం ఇస్తున్నాడు. సో కాబట్టి ఇలాంటి శాపం ఉందనే విషయంతోనే, అందులో ముఖ్యంగా వివాహము, మరణము ఈ రెండింటినీ చెప్పడం అనేది కొంత కష్టం. జననాన్ని 70% చెప్పవచ్చును. అలాగే మిగతా ఈ యొక్క శాస్త్రం అంతా కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పరిశోధనాత్మకమైనది. రెండవది సూచక శాస్త్రం. ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుని అడిగారు కాబట్టి, మనకి మే 24వ తేదీ పేపర్లో మనకు ఒక వాతావరణ శాఖ పేపర్లు ఇచ్చారు. మే 30 నుంచే మీకు వర్షాలు పడతాయని చెప్పేసి బ్రహ్మాండ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి జూన్ 1వ తేదీన షేర్ మార్కెట్ అత్తలాకుతలం, వర్షాలు లేవు అని చెప్పేశారు. రెండవది జూన్ 4వ తేదీన వర్షాలు ఆల్రెడీ కేరళకు తాకేసాయి, మనకి 8వ తారీఖు కల్లా మనకి 2 రాష్ట్రాల్లో ఫుల్ వర్షాలు పడబోతుందని చెప్పేసి 6వ తారీఖు ఇచ్చారు. 13వ తారీఖు కేరళ వచ్చాయి కానీ కదలిక లేక, అరేబియా సముద్రం కదలిక, బంగాళాఖాతంలో కదలిక లేక వేడి ఎల్లిన ప్రభావం కనిపిస్తోంది, వర్షాలు అక్కడే ఆగిపోయినాయి అని చెప్పారు. మళ్ళీ 16వ తారీఖున బ్రహ్మాండ వర్షాలు పడే అవకాశం ఉంది, రోజు మొత్తం విస్తరిస్తున్నాయని చెప్పేశారు. మరి ఈ రోజు వరకు కూడా వర్షాలు పడలేదు. అంటే నేనేది శాస్త్రాన్ని తప్పుపట్టట్లా, అంటే ఒక జ్యోతిష్కుడిగా మీరు చెప్పేది ఎంతవరకు విషయము. మరి అంత అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించారు, కంప్యూటర్లు ఉన్నాయి, అని మేధస్సు ఉంది, విజ్ఞానాన్ని వెతుకున్నారు. అయినా మరి ఆ వర్షం గాలి ఎంతవరకు వస్తుంది, ఆ భూమి కదలిక, మేఘ గంభీర తత్వము, మేఘ గర్భము, ఇవన్నీ ఎందుకు మీరు కనిపెట్టలేకపోయారు?
సరే మేమంటే కళ్ళు మూసుకునేదో అర్ఘాధిపతి, వర్షాధిపతి, మేఘాధిపతి చెప్తున్నాం, మేము మాదేదో గాలి అని చెప్పి వదిలేసేయండి. మరి మీరు శాటిలైట్ పంపించారు, ఉపగ్రహాన్ని పంపించారు, ఉపగ్రహం చూస్తున్నారు, దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు చూస్తున్నారు, గాలి ఎటు వస్తుంది, ఎదురుతుంది, భూమి ఎలా కదులుతుంది, వర్షం ఎప్పుడు వస్తుంది అనే విషయం చూస్తున్నారు కదా, ఎందుకు మీరు చెప్పిన తప్పు వచ్చింది? మరి దానికి సమాధానం ఉండదు. కానీ పిలకజోగి చెప్పినటువంటి పంచాంగాన్ని ప్రశ్నించే వాళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ ఇదే శాపం, అంటే అమ్మవారి శాపం అంటే 100% మేము చెప్పేది నిజం అవడానికి అవకాశం లేదు అనే భావన. ఇందులో కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు, గురుపరంగా చదువుకున్న వాళ్ళు, ఇవాళ రేపు ఏమైందంటే తప్పుగా అనుకోవద్దు కానీ ఏదో యూనివర్సిటీలలో సర్టిఫికేట్ వచ్చేసింది, ఇక నేను జ్యోతిష్కుని అయిపోయా, దాని కింద బ్రహ్మశ్రీ, పక్కన డాక్టర్, పక్కన ఇంకొకటి. మరి ఎందుకు చెప్తా నాకు అర్థం కాదు. ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు? అసలు చెప్పడానికి ఒక మినిమం నాలెడ్జ్ అనుకుంది, గోచార ఫలితాలు చెప్పడానికి. ఇవన్నీ కూడా జనాలన్నీ మర్చిపోయి గల్లీకి ఒక జ్యోతిష్కుడు, ఇంటింటికి ఒక జ్యోతిష్కుడు తయారైపోయి డిఫరెంట్ ఆడవాళ్ళు బయటకు వచ్చేసారు. డిఫరెంట్ గా చెప్పడము, గవ్వల శాస్త్రం అని, ప్రశ్న శాస్త్రం అని, తాంత్రిక శాస్త్రం అని, ఇంకేదో కార్డులని. అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. సరే ఓకే, ప్రపంచం ఎటు పోతుందో లేదు, మనం ఒకటే శ్రీమన్నారాయణ పాదాలను పట్టుకొని ఆయన మాకు ఇచ్చినటువంటి విద్యని సద్వినియోగం చేసేట్టుగా చూడని చెప్పడమే మా బాధ్యత. అలా చేస్తాం తప్ప అది పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటువంటి జ్యోతిష్యులు అందరి మాటలు నమ్మి తెలిసి తెలియనటువంటి విషయాలన్నీ కూడా బయటికి చెప్పేసి, గోళ్ళు ఇలా గోకొద్దు, గోరి ఇలా తీయాలి, చర్మాన్ని ఇలా లాగాలి, జుట్టుని ఇలా ముందుకేయద్దు, జుట్టు వెనకకి వేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో ఒక క్లారిటీ లేనటువంటి వ్యక్తులు అన్నం నాకొద్దు, అన్నం చీకొద్దు, నాకేం అర్థం కాలేదు, మంచినీళ్ళు ఎత్తుకొని తాగొద్దు, నోటి కచ్చుకొని తాగొద్దు, ఇలాంటి విషయాలు ధర్మ సందేహాలు మీకు పురాణంలో ఉన్నాయి. భాగవత పురాణంలో, మార్కండేయ పురాణంలో, దేవి భాగవతంలో చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. ధర్మ సందేహాలన్నిటికీ మేము సమాధానం ఉంది. కానీ వీళ్ళు చెప్పేటువంటి ఆ సమాధానం చూస్తే నాకే చిర్రెత్తుకొచ్చే ప్రయత్నం ఉంది. అందుకే సామవేద షణ్ముఖ గారు చెప్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్తములు కాదు, ఉత్తమమైన విషయాన్ని మంచిగా గ్రహించేవాడే ఉత్తమమైనటువంటి ప్రేక్షకుడు మాత్రమే ఎప్పుడైతే గ్రహిస్తాడో, ఆ ప్రేక్షకుడు ఎవరినైతే ఉత్తముడుగా భావించి స్వీకరించాడో అది విని చెప్పినటువంటి వ్యక్తి మాత్రమే ఉత్తముడు అని చెప్పారు ఆయన. ఐ థింక్ మీకు అర్థమైందో లేదో. ఉత్తమమైనటువంటి విషయాన్ని గ్రహించిన వాడు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఎవరైతే కరెక్ట్ విషయాన్ని చెప్పారో ఆ వ్యక్తి మాటే నమ్మాలి. ధర్మం కానిదైనా చెవులకి ఇంపుగా ఉందని చెప్పేసి ఏది పడితే అది నమ్మొద్దని చెప్పాడు ఆయన. ధర్మమైనది మాత్రమే నమ్మండి, ధర్మాన్ని మాత్రమే విశ్వసించండి అన్న విషయాన్ని గమనించండి. బట్ ఏదైనా భగవన్నామ స్మరణ శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందనే విషయం తెలియజేసుకుంటూ శుభమస్తు. ధన్యవాదాలు గురు. నమస్కారం.